మీకు ఇప్పుడు నేను ఇలా మంచి ఫిజిక్తో ఉన్నాను మాత్రమే తెలుసు, కానీ నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నానో తెలుసా? ఇంత వీక్గా 35 కేజీస్ ఉండేవాడిని. ఎవరో ఒకటి ఏడిపించడమే. 2-3 నెలలు వెళ్తే నాకేం బాడీ వచ్చేలా. 3 సంవత్సరాలు కష్టపడితే ఫిజిక్ బిల్డ్ చేసుకోగలిగా. ఎవడో ఒకడు ఏదో ఒకటి అనడమే, తిండి పెట్టట్లేదా ఇంట్లో, గాలి వస్తే ఎగిరిపోతావు, ఇంకా బట్టలు సరిపోవు, అది ఇది అని. పైగా ఒక రోజు స్కూల్లో ఫంక్షన్ జరుగుతుంటే బెంచిల్ మోయడానికి హెల్ప్ చేయడానికి రమ్మన్నారు స్టూడెంట్స్. నేను హెల్ప్ చేద్దామని లెగిస్తే మా టీచర్ వచ్చేసి నువ్వు చాలా బగ్గా ఉన్నావు, పడిపోతావు అని చెప్పి కూర్చోబెట్టేశాడు. ఇంకెంతకాలం ఇలా మాటలు పడాలని చెప్పి నేను కూడా మా అన్నయ్యతో జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జిమ్ స్టార్ట్ చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎండింగ్ లో నా ఫస్ట్ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ మెడల్ సంపాదించా. అప్పుడు వచ్చారు మా ఎవడైతే గాలి వస్తే ఎగిరిపోతావు అన్నాడో, ఇంట్లో తిండి పెట్టట్లేదు అన్నారో వాళ్ళే వచ్చి మాకు కూడా డైట్ చెప్పు, వర్కౌట్ చెప్పు, టిప్స్ చెప్పు అని చెప్పి అడిగేవాళ్ళు. ఇప్పటికి కూడా నేను చదివిన ఇంటర్ కాలేజ్ లో సీనియర్ అయినా జూనియర్ అయినా జిమ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చి నన్నే అడుగుతారు ఏం చేయాలని. ఇదంతా ఎవరో వచ్చేసి ఇలా ఇచ్చి వెళ్ళిపోయింది కాదు, కష్టపడి 3 సంవత్సరాల కింద మీద పడి బిల్డ్ చేసుకున్నది ఇదంతా. అలాగే నిన్ను ఎవరైనా ఏం చేయలేవు, ఏం పీకలేవు అంటే అలానే సైలెంట్ గా ఉండి కష్టపడుతూ ఉండు. ఒక రోజు నువ్వు సక్సెస్ అయిన తర్వాత వాడికి సమాధానం ఎలా చెప్పాలో తెలుసా? నీ సక్సెస్ తోనే.